రాయాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా ఎన్టీఆర్ ఒక్కలే. దానికి రుజువు ఈనాటి పుస్తకం ఆవిష్కరణ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం సజీవ చరిత్ర. తెలుగు జాతికి వందనం, తెలుగు మమతకు అభివందనం, తెలుగు యువతకు అభినయ శుభాభివందనం. ఎవడి పేరు చెప్తే ఎవరి పేరు తెలుగు జాతి గర్వపడుద్దో, ఎవడి పేరు చెప్తే అందరు హృదయాలు దేవుడే కొలువై ఉన్నాడు, ఎవరి పేరు చెప్తే రోమాలు నిక్కబడుస్తాయో, ఎవరి పేరు చెప్తే ఆడపడుచు నోట నుండి అన్నా అనే స్వరం పలుకుద్దో అతడే మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు గుండె చప్పుడు, మనన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి రాజకీయ చరిత్రలో కను విని ఎరుగని ఒక సంక్షోభం ఏర్పడింది. అదే 1984 ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 16 అంటే నేడు కూడా సెప్టెంబర్ 16 అది గుర్తుకొచ్చుకునే రోజు నేడు. ఈ నెల రోజులు రాజకీయ చరిత్రనే, ఈ నెల రోజు సంఘటనలు ఈ పుస్తక రూపంలో అచ్చు చేయబడింది. మరి ఈ అమూల్య పుస్తకాన్ని మన వేదిక పోయిన పెద్దలు వారి అమూల్య సమయాన్ని కేటాయించి ఇక్కడ వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉపరాష్ట్రపతి గారు ఆప్తులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, అలాగే త్రిపుర గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి గారికి, అలాగే మన అందరితో ఎంతో ఆప్యాయంగా పలకరించే మన ఆయన పాత్రుడు గారికి, ఇతర వేదికమైన పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ, వేదికమైన పెద్దలకు, కుటుంబ శ్రేయోభిలాషులకు, నందమూరి వంశ అభిమానులకు, విలేకరులకు, అలాగే ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ వీరసైన్య కార్యకర్తలకు అందరికీ మా హృదయ అభివందనం, శుభాభివందనం. మరి చరిత్రలోని కొన్ని పేజీలు పాత్రల సంఘటనలు సజీవంగా ఉంటాయి. అలాంటి జీవిత పాత్ర సంఘటన మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారిది. 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఒక సజీవ చరిత్ర. మాయని మత్స వారు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు వారు బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, ముఖ్యంగా మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింపజేసి, నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగుదేశమే నా పార్టీ అని ఒక రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లోనే చైతి జయకుడు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కన్నవాడా అని రాష్ట్రమంతా నలుమూలలో తిరిగి అత్యంత మెజార్టీతో గెలిపించి అధికారంలో రావడం చేయడం జరిగింది. మరి రాజకీయంలో వచ్చిన తర్వాత ఎన్నో సేవలు అందించారు, ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించారు నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి 9 నెలల్లోనే వాళ్ళు గవర్నమెంట్ ఏర్పడితే
ఒక పార్టీ పెట్టి గవర్నమెంట్ ఏర్పడితే 18 నెలల్లోనే మరొక సంక్షోభం ఎదురైంది. అది క్రైసిస్. ఆగస్టు 14న నాన్నగారు అప్పుడు ఆగస్టు నెలలో, నేను అప్పుడే అమెరికాలో చదువుతున్నాను, ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు అక్కడ రావడం చేయడం జరిగింది. వారితో పాటు మా అమ్మగారు కూడా, వారు క్యాన్సర్ వ్యాధితో అమ్మ నాన్నగారు ఇద్దరు వచ్చారు. ఇటు అమ్మగారు అటు నాన్నగారు. ఇటు అమ్మగారు క్యాన్సర్ వ్యాధితో ట్రీట్మెంట్ తీసుకోవడం న్యూయార్క్లో, నాన్నగారు ఇంకో పక్క. ఎవరు తెలియంది ఏంటంటే ఆయనకి 4 ఆర్టరీస్ బ్లాక్ అయినండి. 1 కాదు 2 కాదు 3 కాదు 4, అన్ని 4 ఆర్టరీస్ బ్లాక్ అయినండి. 2 ఆర్టరీస్ 90%, 1 ఆర్టరీ 3 ఆర్టరీ 75%, 4 ఆర్టరీ 35%, మొత్తం 4 ఆర్టరీస్ బ్లాక్ అయిపోయి ఆశ్చర్యపోయారు. ఇలాంటి మనిషి ఎలా తిరుగుతున్నాడని. అందరికీ తెలిసిందన్న సార్ మొండోడైనా క్రమశిక్షణ, నీతి, నిజాతి, మొండితనానికి మరో పేరు ఎన్టీఆర్. ఆయన మొండితనం ముందు తీసుకెళ్ళింది. ఇలా ఉండగా ఆపరేషన్ జరిగింది. అది ఈ వార్త ఇక్కడ వచ్చింది. ఇక్కడ కొన్ని రాజకీయ రాక్షసులు